సహజీవనంలో ఉన్న మహిళల రక్షణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహ బంధం తరహాలో ఐపీఎస్ సెక్షన్ 498A సహజీవనంలో వర్తించనుంది. పెళ్లి కాలేదనే నెపంతో వేధింపుల నుంచి తప్పించుకోలేరని కోర్టు తెలిపింది. భర్త అనే పదానికి సుప్రీంకోర్టు విస్తృత వివరణ ఇచ్చింది. సహజీవనంలో భాగస్వామి వేధింపులకు గురిచేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి కాలేదనే నెపంతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరని, భాగస్వామిని భర్తతో సమానంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి సహజీవనం చేస్తూ హింసిస్తే 498A వర్తిస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తెలిపింది. సహజీవనంలో ఉన్న మహిళల రక్షణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పుకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. మొదటి పెళ్లి విషయం దాచిపెట్టి వివాహం చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తూ వరకట్న వేధింపులు, తీవ్ర హింసకు గురి చేశాడని ఓ మహిళ వేసినటువంటి కేసులో నిందితుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. అయితే చట్టబద్ధమైనటువంటి పెళ్లి జరగలేదు కాబట్టి తనను భర్తగా పరిగణించి సెక్షన్ 498 వర్తింపజేయకూడదని కూడా వాదించాడు. అయినప్పటికీ కూడా బెంగళూరు హైకోర్టు, కర్ణాటక హైకోర్టు మహిళకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. నిందితుడి పిటిషన్ ను కొట్టివేస్తూ సహజీవనం అనేది వివాహ స్వభావం కలిగింది కాబట్టి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఐపీసీ సెక్షన్ 498 కింద మహిళకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం చట్టబద్ధమైనటువంటి భార్యకు మాత్రమే రక్షణ ఇచ్చి పెళ్లితో సమానమైనటువంటి సహజీవనంలో ఉన్నటువంటి మహిళకు హింస నుంచి రక్షణ నిరాకరించడం రాజ్యాంగంలోని సమానత్వ హక్కు ఏదైతే ఆర్టికల్ 14 ఉందో ఆ 14 కి విరుద్ధమని కోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. అయితే ఏమని మారుతున్న సమాజంలో సహజీవనం సాధారణం అవుతున్నటువంటి వేళ మహిళలు మోసపోకుండా, అదేవిధంగా హింసకు గురి కాకుండా నిరోధించడానికి చట్టం తన పరిధిని విస్తరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు గుర్తు చేసింది. ఇప్పటి వరకు కూడా గృహ హింస నిరోధక చట్టం ద్వారా సహజీవనంలో ఉన్నటువంటి మహిళలకు కేవలం పరిహారం, వసతులు, ఇటువంటి సివిల్ రక్షణలు మాత్రమే లభించేది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ రోజు తీర్పుతో క్రూరత్వానికి పాల్పడే భాగస్వామిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. ప్రతి సహజీవన వివాదంలోనూ 498 మోపలేరు. కాకపోతే బాధితురాలు ప్రాథమికంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే వివాహ తరహా బంధం ఉందని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హర్నేష్ కుమార్ కేసులో ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక విచారణ జరపకుండా తక్షణ అరెస్ట్ చేయకూడదని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలను జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.